నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కానీ ద బర్త్డే బాయ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ పెట్టుకోండి. సో ఈ మూవీ వచ్చేసరికి ఆహాల ఓటీటీలో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోండి. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 hours ఉంది. ఏ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఈ మూవీ చూసుకుంటే జూలైలో వచ్చింది అనమాట. ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నాను. ఒకవేళ ఎట్లా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. స్టోరీ ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఒక మనిషి బర్త్డే పార్టీ చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాడు. ఎలా చనిపోయిండు, ఏంది చనిపోయిండు అనే దాని మీద ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనుకోవచ్చు, డ్రామా థ్రిల్లర్ కూడా అనుకోవచ్చు. ఎంజాయ్ చేస్తారు భయ్. ఒక లిమిటెడ్ సీన్స్లా, లిమిటెడ్ లొకేషన్స్లా ఒక మంచి కంటెంట్ ఎలా తీయచ్చు, ఒక సస్పెన్స్ ఎలా తీయచ్చు అనే దాని మీద ఒక మూవీ అయితే నాకు మంచిగా అనిపించింది. అంటే యాక్టర్స్ కూడా చూసుకుంటే పోయి మేబీ 50 మంది కంటే 50 కూడా 20 కూడా చక్కగా ఉండరు. ఒక 10-15 మంది యాక్టర్స్తోన మొత్తం కూడా అయిపోగొట్టేసిరు. తక్కువ యాక్టర్స్తోన పర్లేదు, డీసెంట్ కంటెంట్ అయితే తీసుకొచ్చారు అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే రివెంజ్ స్టోరీ అనమాట. ఏంటంటే లింక్డ్ ఉంటుంది. వాళ్ళ సిస్టర్కి జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని వీళ్ళు రివెంజ్ అయితే తీసుకుంటారు అనమాట. అది ఎలా తీసుకురు, ఏంది సంగతి, ఏంది కదా అనే దాని మీదనే స్టోరీ అంతా నడుస్తుంది. మీకు స్టార్టింగ్లో కూడా పెద్దగా అర్ధ గంట లోపల మీకు అంతా కూడా క్లియర్ అయిపోతుంది. కానీ ఎండింగ్ ట్విస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా చేసిర్రు అన్నమాట. డైరెక్షన్ కానీ ఆ థ్రిల్, ఒకే రూమ్లో ఇరుక్కుపోయి ఒక బిల్డింగ్లో ఇరుక్కుపోయి ఎలా ఉంటుంది అనే దాని మీద బాగుంది. నేనైతే ఒకటే మాట చెప్తాను, 1 time వాచబుల్ అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. మీకు అదే ఎందుకు మిస్ అయినట్ట ఫీలింగ్ అయితే రాదు, ఎంజాయబుల్ అనమాట, చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు. ల్యాగ్ కొంచెం అక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించింది. కొన్ని యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం స్లైట్గా తగ్గింది అనిపించింది. అంతే, ఇంకేం లేదు. మిగతా అంతా కూడా ఓవరాల్గా బాగుంది. ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. బాగుంది, ఎంజాయబుల్, 1 time వాచబుల్ అనమాట. అట్లాంటప్పుడు తక్కువ ఎందుకు ఇచ్చినావు అని అంటే కొన్ని సీన్స్ అవసరం లేదు, కొన్ని అక్కడక్కడ సెన్స్ అనిపించదు అన్నమాట, ప్రాపర్గా లింక్ కాదు. సో వీటి వల్ల అండ్ కొన్ని యాక్టర్స్ ఇట్లా వచ్చినామా పోయినామా అని ఉంటారు. అండ్ రాజు కనక అలా గారు కూడా వస్తారు. అతన్ని కూడా యాక్టింగ్ బాగానే చేసిరు అన్నమాట, బాగా అనిపించింది నాకు. మిగతా యాక్టర్స్ అయితే అంత తెచ్చింది సోసోగా యాక్టింగ్ చేసిరు అన్నమాట. సో ఈ 4 కారణాల వల్ల తక్కువ చేయాల్సి వచ్చింది. కానీ పర్లేదు, మీరైతే ఈ మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ద బర్త్డే బాయ్ మూవీ 1 time వాచబుల్ అనమాట.